హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండ్ సూపర్ అండి. ఎందుకంటే దోసకాయలో మంచి మంచి పోషకాలు ఉన్నాయి. ఈ సమ్మర్లో దోసకాయ తీసుకోవడం మనకు శరీరానికి చలువ చేస్తుంది. అదేవిధంగా దోసకాయ పప్పు, దోసకాయ పచ్చడి ఏ విధంగా చేయాలి, ఇందులో పోషకాలు వివరాలు చూద్దామండి. ఇది ఎవరైనా నిరభ్యంతరంగా తినొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ప్రాసెస్లోకి. పప్పు దోసకాయ పచ్చడి కోసం నేను తీసుకున్న పదార్థాలు: పప్పు అయితే ఇది తీసుకున్నానండి, కడిగి నానబెడతాను. దోసకాయ చెక్కేసి ముక్కలు కట్ చేసి అందులో గింజలు ఉంటాయండి, అవి తీసేయాలి. కట్ చేసి టమాటో, ఈ 3 పచ్చిమిర్చి ఇలా పప్పులోకి వేస్తానండి. ఇదైతే పచ్చడికి అనమాట. ఇవి కొంచెం చిన్నవి దోసకాయలు, అందువల్ల 2 తీసుకున్నాను. ఇందులో మనం చింతపండు, టమాటో కూడా వేయాలి. కొంతమంది పచ్చిమిర్చితో చేస్తారు పచ్చడి, నేనైతే ఎండుమిర్చి చేస్తాను. ఇవి కట్ చేసిన తర్వాత ఇందులో వేయించాను నేను. ఇదిగో దోసకాయ ముక్కలు కోసి ఉంచాను, టమాటో, పచ్చిమిర్చి చీలికలు. ఇవి ఇలాగా గింజలు తీసేయాలండి, గింజలు బాగోదు, గట్టిగా ఉంటుంది అనమాట. అయితే మనం ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ఈ పప్పులో వేసేద్దామండి. మొత్తం అన్నీని ముక్కలన్నీ ఇందులోకి వేసేసిన తర్వాత కొద్దిగా పసుపు వేద్దాము. పప్పులో ఎంత వేస్తామో కొంచెమే కదా, అలాగే కారం కూడా వేసేద్దాం మనం ఇప్పుడు. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం చాలండి, ఒక 1/2 స్పూన్ చాలు. అయితే ఇవి ములిగే వరకు మనం వాటర్ వేసేద్దాం ఇందులోను. ఇప్పుడు మీరు చిన్న కుక్కర్ ఉంటే చిన్న కుక్కర్లో పెట్టేసుకోండి, ఇలా ములిగే వరకు వేస్తే చాలన్నమాట. నాకు పెద్ద కుక్కర్ ఉంది, ఒక గిన్నెలో రైస్, ఒక గిన్నెలో ఇది పెట్టుకుంటాను. ఇది పెట్టేసుకుని ఇది కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల నేను పచ్చడికి ఇవన్నీ కోసి రెడీ పెట్టుకుంటాను. పచ్చడి ఎలా చేయాలి, పప్పు తాలింపు ఇవి చూద్దాం. ఇదిగోండి, పచ్చడి కోసం నేను తీసుకున్న పదార్థాలు: పప్పు, దోసకాయ అయితే కుక్కర్లో పెట్టాము కదా, ఇదైతే పచ్చడికి. అలాగే తొక్క చెక్కి గింజలు తీసి చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను నేను. కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను, టమాటాలు కూడా చిన్న ముక్కలు కట్ చేశాను. అయితే దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ పల్లీలండి. పల్లీలు వేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇవి కొద్దిగా వేయించాలి మనము. అలాగే ఎండుమిర్చి ఒక 5 తీసుకున్నానండి, 5-6 అయితే సరిపోతుంది. ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, కొద్దిగా వెల్లుల్లి, ఇది కొద్దిగా చింతపండు అండి, ఎక్కువ వేయకూడదు ఎందుకంటే దోసకాయ కొంచెం పుల్లగానే ఉంటుంది, మనం టమాటా కూడా వేస్తున్నాం కాబట్టి చింతపండు కొద్దిగా వేయాలన్నమాట. నిమ్మకాయలో సగం అంత వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు ఇవన్నీ వేయించి పచ్చడి రెడీ చేద్దాం. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి నేను కడాయి పెట్టాను, వేపుకుందాము పచ్చడికి మనం. అయితే కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను, కొంచెమే. పచ్చడి అంతా వేపేసింది, రెడీ అయిపోయాక అప్పుడు మరలా మనం ఎక్కువ ఆయిల్ వేసి తాలింపు చేద్దాము. ముందుగా పల్లీలు వేస్తున్నాను, ఇవి కొంచెం వేగనివ్వాలన్నమాట. పల్లీలు కొంచెం వేగిన తర్వాత మిగతా వేద్దాం. ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలు వేద్దాము. పల్లీలు కొద్దిగా వేగాలన్నమాట, మాడిపోకూడదు చూసుకోండి. ఇవి త్వరగా వేగవు, పచ్చిగా ఉంటాయి. ఎండుమిర్చి త్వరగా మాడిపోతాయి కదా, అందుకు ముందుగా ఇవి వేసాను అనమాట నేను. కొద్దిగా 1 నిమిషం ఇవి వేగిన తర్వాత మిగిలినవి వేద్దాం. ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, అలాగే కరివేపాకు కూడా వేసేద్దాం ఇప్పుడు. ఇవి కొద్దిగా వేగనిద్దాము. ఇదిగో ఈ తాలింపు సరుకులన్నీ ఈ విధంగా ఎగితే సరిపోతుంది, ఇంకా మాడిపోకూడదు. ఇవి తీసేసిన తర్వాత మనం దోసకాయ ముక్కలు కూడా కొద్దిగా వేపుదాం. ఎక్కువ వేగక్కర్లేదు, దోసకాయ ముక్కలు కొంచెం వేగితే సరిపోతుందండి, అది పచ్చి పచ్చిగానే టేస్ట్ బాగుంటుంది. ఇవి తీసేస్తాను. ఇదిగో మిరపకాయలు అవి తీసేసాను. మరలా కొద్దిగా ఆయిల్ వేద్దాం, కొంచెమే, ఎక్కువ వద్దు. ఇప్పుడు మన దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు 2 కలిపి ఒకేసారి మగ్గనిద్దాం. ఇది కొద్దిగా మగ్గితే సరిపోతుంది అనమాట, ఎక్కువ అవసరం లేదు. అంటే ఈ టమాటాలో జ్యూస్ అంతా మగ్గిపోతే సరిపోతుంది. కొంచెం ఒక 2 మినిట్స్ అలాగా మగ్గనిచ్చి ఇవి చల్లారిన తర్వాత మనం ఆ చింతపండు ఇవన్నీ ఈ ముక్కలకు సరిపడా సాల్ట్ వేసి గ్రైండ్ చేద్దాం. ఇవి కొద్దిగా మగ్గనిద్దాం ఇప్పుడు. ఇదిగోండి, దోసకాయ ముక్కలు ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఈ టమాటాల్లో ఉన్న తడంతా మగ్గిపోయింది. బాగా ఎక్కువ కుక్ అవ్వక్కర్లేదు, దోసకాయ పచ్చి పచ్చిగా ఉన్న టేస్ట్ బాగుంటుంది, ఇలాగే బాగుంటుంది. ఈ టైంలో మనం ఆపేసి దీన్ని చల్లారనిద్దాం. ఇది చల్లారే లోపల మనము పచ్చడి తాలింపుకి కావాల్సినవన్నీ రెడీ పెట్టుకోవచ్చు.
అలాగే పప్పు దోసకాయ తాలింపు చేసుకోవచ్చు. ఈ లోపల ఇది చల్లారుతుంది. ఇదిగోండి, ఈ లోపల నేను కుక్కర్లో పప్పు తీసాను అనమాట. మనము ఇందులో పసుపు కారము వేసాము, సాల్ట్ వేయలేదు. సో ఇప్పుడు సాల్ట్ వేద్దామండి. సాల్ట్ వేసిన తర్వాత ఒక్క 2 మినిట్స్ ఇలా పొయ్యి మీద ఉంచేసి తర్వాత మనం దీన్ని తాలింపు చేద్దాము. ఈ పప్పుకు సరిపడా సాల్ట్ వేస్తున్నాను నేను. సాల్ట్ వేసేసిన తర్వాత మనం తాలింపు చేద్దాం. ఇదిగోండి, పప్పుకు సరిపడా సాల్ట్ వేస్తున్నాను నేను. వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఒక 2 మినిట్స్ మనం ఇలాగా పొయ్యి మీద దీన్ని ఉడకనిచ్చి, ఆల్రెడీ ఉడికిపోయింది, జస్ట్ పప్పు ఇది ఉప్పు కలవడమే పప్పులో. తాలింపు చేసేద్దాం. ఈ లోపల తాలింపు దినుసులన్నీ రెడీ పెట్టుకుంటాను ఒక 2 మినిట్స్. ఇది పప్పు గుత్తుతో ఏమీ మనం అనక్కర్లేదండి. జస్ట్ ఇలా గరిటతో అంటే ఇది మెత్తగా స్మాష్ అయిపోతుంది, ఎందుకంటే కుక్కర్లో ఆల్రెడీ బాగా ఉడికిపోయింది కదా మెత్తగాను. సో పప్పు గుత్తుతో అనవసరం లేదు, ఇలా గరిటతో అంటే చాలు, మెత్తగా స్మాష్ అయిపోయింది. అయితే ఇది నేను పక్క పొయ్యి మీదకి షిఫ్ట్ చేసుకుని ఇక్కడ తాలింపు చేస్తాను. ఇదిగోండి, తాలింపుకి అయితే నేను నెయ్యి వాడతాను పప్పులోకి. నేను ఎప్పుడు కూడా పప్పులో నెయ్యి వేసి తాలింపు చేస్తే బాగుంటుంది కదా. నచ్చిన వారు నెయ్యి వేసుకోండి, నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకోండి. కొద్దిగానే వేసాను నేను, ఎక్కువ అవసరం లేదు. పప్పులో మనకి చక్కటి ప్రోటీన్ ఉంటుంది కదా, మళ్ళీ ఇది ఆయిల్ నెయ్యి ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా వెల్లుల్లి వేస్తున్నాను నేను. వెల్లుల్లి వేడెక్కిన తర్వాత అప్పుడు జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేద్దాం. వెల్లుల్లి ఆగడం కొంచెం లేట్ అవుతుంది కదా, సో ముందు ఇవి నేను వేసాను అనమాట. ఇవి కొంచెం వేగాయండి, వెల్లుల్లి వేడెక్కాయి, వేసేద్దాం. ఇవి కూడా వేడెక్కాయి. కరివేపాకు, నేను కరివేపాకు చిన్నగా కట్ చేశాను. అలా అయితేనే మనం కలిపేసుకొని తినేస్తామన్నమాట, ఆ పోషకాలన్నీ మనకు వస్తాయి. ఓకే, ఇప్పుడు వేగిపోయాయి. పప్పులోకి మనం దీన్ని తిరిగేసేద్దాము. మాడిపోకుండా చూసుకోండి. వెల్లుల్లి వేగకపోయినా పచ్చి పచ్చిగా బాగోదు కదా, అందుకనే నేను ముందు వేస్తాను. ఓకే, వేగిపోయింది, వేసేద్దాం. ఇదిగోండి, మన పప్పు తాలింపు అయిపోయింది. ఈ టైంలో అయినా మీరు ఉప్పు చూసుకోవాలి దించే ముందు. అన్నీ కరెక్ట్గా ఉంటేనే కదా ఆ డిష్ టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనం పచ్చడి గ్రైండ్ చేసి తాలింపు చేద్దాం. పచ్చడి కూడా పప్పు అయిపోయింది, మూత పెట్టి ఆపేయడమే. ఇదిగో మన దోసకాయ ముక్కలు చల్లగా అయిపోయాయి. దీనికి నేను ఒక 1/2 స్పూను సాల్ట్ తీసుకున్నానండి. 1/2 స్పూన్ సాల్ట్ సరిపోతుంది నేను తీసుకున్న ఈ పదార్థాలకి. మీరు తినే ఉప్పుని బట్టి మీరు చూసుకోండి. ఉప్పు అయితే మీరు ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవాలి, మీరు తీసుకున్న పదార్థాలను బట్టి, మీరు తినేదాన్ని బట్టి. ఇదిగో చింతపండు, ఈ తాలింపు సరుకులు ఇవి మిక్సీలో వేసి నేను గ్రైండ్ చేస్తాను. తర్వాత తాలింపు చేద్దాం. ఇదిగోండి, ముందైతే మనము ఈ మిరపకాయలు, పల్లీలు ఇవి గ్రైండ్ చేసేయాలన్నమాట. ఎందుకంటే ఇవి మెత్తగా గ్రైండ్ అవ్వాలి. అయితే మనం దోసకాయ ముక్కలు వేసాగా మెత్తగా గ్రైండ్ చేయకూడదు, కొంచెం కోర్సుగా చెక్క బద్ద కింద ఉండాలి. దోసకాయ ముక్కలు మెత్తగా అవ్వకూడదు. అందువల్ల ముందు మిరపకాయలు, ఇవి పల్లీలు ఇవి బాగా నలిగిన తర్వాత అప్పుడు దోసకాయ ముక్కలు వేసి కచ్చబచ్చగా నలగనివ్వాలి, చెక్క బద్దలాగా. ఇదిగోండి, ఎక్కువ నలగనివ్వకూడదు. చూసారా, ఇలాగా చెక్క బద్దలాగా ఇలాగా కోర్సుగా గ్రైండ్ చేయాలన్నమాట. ఈ విధంగా ముక్కలు సగం సగం నలిగితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తాలింపు చేద్దాం. ఇదిగోండి, తాలింపు చేద్దాం. మనం కడాయి పెట్టుకున్నాను, నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేస్తున్నాను. దీంట్లో కూడా 1 స్పూన్ వేసి కొద్దిగా వేసాను, ఎక్కువేం అవసరం లేదు. అయితే తాలింపుకి కావాల్సిన పదార్థాలు వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తే టేస్ట్ బాగుంటుందండి. వెల్లుల్లి వేగిన తర్వాత మిగతా వేద్దాము. అయితే కొంతమంది పచ్చడి పచ్చిమిర్చితో కూడా చేస్తారు. పచ్చిమిర్చి అయితే ఓన్లీ టిఫిన్స్లోకే బాగుంటుంది. ఇలా ఎండుమిర్చి వేసి చేస్తే రైస్లోకి, టిఫిన్లోకి, దేంట్లోకైనా బాగుంటుంది. 2 in 1 కానీ మనకి.
వెల్లుల్లి వేగాయి కొంచెం. దీంట్లో నేను ఇప్పుడు కొత్తిమీర కూడా వేస్తున్నానండి. బాగుంటుంది టేస్ట్. మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఇందు వేయము అందువలదని సందేహము వలదు, ఎందెందు వేసినా నేను అందందే రుచిని పెంచేదా అంటది కదా మన కొత్తిమీర. సో ఎందులో అయినా ఇవ్వచ్చండి. మన దగ్గర అవైలబిలిటీ ఉంటే నిరభ్యంతరంగా ఎందులో అయినా వేసుకోవచ్చు. ఓకే, ఇది కొంచెం వేగిన తర్వాత మనం పచ్చడి ఇందులోకి వేసేద్దాం. అయితే పచ్చడి వేసిన తర్వాత ఎక్కువసేపు వేగనివ్వక్కర్లేదు, దోసకాయ టేస్ట్ పోతుంది అనమాట. అందుకే మనం చెక్క బద్దలాగా కోర్స్గా గ్రైండ్ చేసాం. అది పచ్చిగా తిన్నా కూడా బాగుంటుంది. ఓకే, వేసేద్దాం. మీరు గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ ఎక్కువ వేయక్కర్లేదండి. ఆ చింతపండు నానబెట్టుకున్న నీళ్ళను, దోసకాయ టమాటో తడి ఉంటుంది కదా, ఆ రెండు సరిపోతాయి అన్నమాట. వాటర్ వేయ అవసరం లేదు. జస్ట్ ఇలా కలిపేసిన తర్వాత ఆపేయడమే మనం. నేను అన్నిట్లో కరివేపాకు కొత్తిమీర ఎక్కువ వాడతానండి. ఎందుకంటే ఆ ఫ్లేవరు బాగుంటుంది, అది మనకు కళ్ళకి మంచిది, అన్ని విధాల ఆరోగ్యానికి ఆకుకూరలు మంచివి కదా. కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ మొత్తం అన్నీ వచ్చేస్తాయి ఆకుకూరల్లోనూ. ఫైబర్ కూడా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. సో అందువల్ల నేను చిన్నగా కట్ చేసి వేసేస్తూ ఉంటాను. అది ఏరి పడేయకుండా తినేస్తారండి. ఇదంతా కరివేపాకు కాదండి, కొత్తిమీర కూడా వేసాను కదా, టేస్ట్ బాగుంటుంది. ఓకే, అయిపోయింది. ఇంకా ఆపేసి మనం డిష్ అవుట్ చేయడమే. మన దోసకాయ పచ్చడి, పప్పు దోసకాయ మనము డిష్ అవుట్ చేసుకుందాం. ఇదిగోండి, ఫైనల్గా వేడివేడిగా మన పప్పు దోసకాయ పచ్చడి రెండు రెడీ అయిపోయాయండి. ఈ రెండు కూడా రైస్లోకి, టిఫిన్స్లోకి కూడా బాగుంటాయండి. చపాతీ, రోటీ, పుల్కా, ఇంకా దోశ, దేంట్లోకైనా ఈ రెండు కూడా బాగుంటాయండి. పప్పు బాగుంటుంది, పచ్చడి కూడా బాగుంటుంది. అలాగే మనం దోసకాయలో ఉండే పోషకాలు క్లుప్తంగా తెలుసుకుందామండి. దోసకాయలో విటమిన్ బి మరియు విటమిన్ సి ఉంటాయి. ఇందులో విటమిన్ కే కూడా లభిస్తుంది. అది స్కిన్ హెల్త్కి ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో ఐరన్, భాస్వరము, పొటాషియము, మెగ్నీషియము వంటి ఖనిజాలతో పాటు ఇతర విటమిన్స్, లవణాలు, పోషకాలు కూడా మనకు లభిస్తాయండి. ఇది శరీరానికి చలువ చేస్తుంది. వేసవిలో దీన్ని తీసుకోవడం మంచిది. ఇది ఎవరైనా తీసుకోవచ్చండి. ఇది డయాబెటిక్ ఉన్న వారికి ఫ్రెండ్లీ వెజిటబుల్ అని కూడా చెప్పొచ్చు. చాలా మంచిదన్నమాట. ఎవరైనా నిరభ్యంతరంగా దీన్ని తీసుకోవచ్చండి. ఓకే అండి, థ్యాంక్ యూ.